Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు, సొలిసిపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది. కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం, మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది. అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది, తన్నుకుంటూ జాబ్ వస్తుంది. అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది. ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది. మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది, జీతం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్, వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది. ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు. ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది. జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు. ఆ అలసట నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాధి ఉంటుంది, ఇవి మనం తెలుసుకుందాం. ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. సిమెంట్ వ్యాపారం చేసేవారికి చాలా అభివృద్ధిలోకి వస్తారు, ఈ వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఐస్ క్రీమ్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా బాగుంటుంది. శానిటరీ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వాటిల్లో కూడా వీరు గట్టి ప్రయత్నాలు చేస్తే వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉంటుంది. అయితే మిలిటరీ శాఖలోను, పోలీసు శాఖలోను, రైల్వే శాఖల్లోను, జైళ్ళకి సంబంధించినటువంటి జైలు శాఖల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే వీరికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీటిల్లోనే ఎక్కువగా పని చేస్తూ కూడా ఉంటారు.
విద్యావేత్తలుగా రెవెన్యూ శాఖల్లోనూ, సమాచార పౌర సంబంధాల శాఖల్లోనూ, తర్వాత డిటెక్టివ్, తర్వాత అకౌంటెంట్లుగాను, గణాంక శాస్త్రంలోనూ వీరు ఉద్యోగాలు ప్రయత్నం చేసినా తప్పకుండా లభిస్తాయి. వీటిలోనే ఎక్కువగా ఉద్యోగాలు చేసేవారు కూడా ఉంటారు ఈ మకర రాశిలో. అలాగే శానిటరీ, ఇంజనీరింగ్, ఎక్స్చేంజి, సంగీత కళాకారులుగాను, నృత్య కళాకారులుగాను, తర్వాత గనుల్లో వ్యాపారం చేసేవారుగాను, బావులు, బోర్లు, నావికులుగాను, లాయర్లుగాను, జీవితంలో భవనాలు నిర్మించేవారుగా కూడా ఈ సంస్థల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. శాస్త్రానికి సంబంధించిన వారిగాను, శాస్త్రవేత్తలుగాను రూపొందించేటువంటి వృత్తులు గుణపాలు తయారు చేసేవారుగాను, బరిసెలు తయారు చేసేవారుగాను, ట్రాక్టర్లు తయారు చేసేవారుగాను, వ్యవసాయ వృత్తి చేసుకునేవారుగాను, భూగర్భ శాస్త్రవేత్తలుగాను, వ్యవసాయ శాఖల్లో ఉన్నవారు, కారాగారంలో ఉన్నవారు వీరు ఎక్కువగా ఇవి చేస్తూ ఉంటారు. వీటిని కోసం ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా ఇవి లభిస్తాయి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మ్యూజియంలో, సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్నటువంటి ఈ అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి ఈ మకర రాశి వారికి. తుపాకులు తయారు చేసే దానిలోనూ, మందుగుండు తయారు చేసే గవర్నమెంట్ కంపెనీలో కూడా వీరు ఎక్కువగా ఉద్యోగాలు ప్రయత్నం చేసినా లభిస్తాయి. మెకానికల్ ఇంజనీర్స్ గాను, గనుల శాఖల్లో పనిచేసే వారిగాను, పారిశ్రామికవేత్తలుగాను, తోళ్ళు, చర్మాలు, తర్వాత పాదరక్షలు తయారు చేసే కంపెనీలు పెట్టుకున్నా కూడా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. జనన మరణ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, ఇన్సూరెన్సు, జైళ్ళ శాఖల్లో పనిచేసే వారి కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, హోమియోపతి, ఆయుర్వేద డిపార్ట్మెంట్ల కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా అటెండర్లుగా కానీ స్టాఫ్గా వీరు ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే తప్పకుండా దొరుకుతాయి. వీరు ఉద్యోగ ప్రయత్నం ఎంత చేస్తున్నప్పటికీ రవి యొక్క బలం బాగా ఉన్నట్టయితే తప్పకుండా వీరికి అనుకూలంగా ఉద్యోగాలు వస్తాయి. రవి యొక్క బలం మీ జాతకంలో బలహీనంగా ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చాలా దూరంగా ఉండేటువంటి సూచనలు. కాబట్టి బలహీనంగా ఉన్నప్పుడు ప్రతిరోజు సూర్య భగవానుని నమస్కరించుకోండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మీకు రవి యొక్క అనుగ్రహం కలిగి త్వరగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మనీ అట్రాక్షన్ ఆయిలు, వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిలు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆయిలు మా దగ్గర లభిస్తాయి. వాటిని మీరు ఉపయోగించుకోవడం వల్ల త్వరగా ఉద్యోగం వెంటనే వచ్చేటువంటి అవకాశాలని, వ్యాపారం పెట్టి దిగజారిన వారికి మళ్ళీ పురోభివృద్ధి పొందుతారు. వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ ప్రయత్నం చేయడం వల్ల మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. మీ కుటుంబాన్ని ఆనందదాయకంగా ఉంచుకోగలుగుతారు, అభివృద్ధి పరుచుకోగలుగుతారు. మీరు ఏ ఉద్యోగం అనుకుంటారో ఆ ఉద్యోగ ప్రయత్నం చేయండి, తప్పకుండా వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు మీరు ఇది వాడండి, తప్పకుండా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఒక మెట్టు పైకి ఎదుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.